మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని ధ్యానించారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవునితో సహవాసము, దేవునితో పాట, ప్రార్థన, వాక్యము, దైవ సన్నిధిని మీరెప్పుడు కూడా మర్చిపోవద్దండి. ఎందుకంటే అపవాది అలా పొంచి తిరుగుతా ఉంటాడండి. ఎలాగంటే గ్రద్ద గాని కోడి పిల్లల్ని ఎప్పుడు ఎట్లా ఎత్తుకొని పోయిద్దో తెలీదు. అయ్యో, మేము ఇక్కడే నుంచున్నామండి, ఇప్పుడే ఇంతలోనే ఎత్తుకొని వెళ్ళిపోయిందండి అని అంటాము కదా. ఆ విధముగా ఎప్పుడు గ్రద్ద వచ్చి తన్నుకొని పోయిద్దో తెలీదు. ఆ విధంగా అపవాది మనల్ని హ్మ్, భయంకరమైనటువంటి శోధనకి మరి పట్టించడానికి వాడు పొంచి తిరుగుతూ ఉంటాడు. ఖచ్చితంగా ఇది మనం వివేకము కలిగి, జ్ఞానము కలిగి, సమయోచితమైన జ్ఞానము కలిగి, కనిపెట్టుకొని దైవ సన్నిధిలో స్థిరంగా ఉండటమే దీనికి పరిష్కారం. కాబట్టి ఇది మరి మనస్సు కలిగి మనం ఉండాలని ప్రభునామములో మనవి చేస్తూ, ఈరోజు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో చూద్దాము. నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడవవు. ఇక నువ్వే మాత్రము కన్నీళ్లు విడవు. యు వీప్ నో మోర్. యు వీప్ నో మోర్. ఇక నువ్వు ఎన్నటికీ కన్నీళ్లు విడవమంట. ఏడ్చి 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 అలసిపోయావా సహోదరి, సహోదరుడా? నీ కుటుంబ పరిస్థితుల్ని బట్టి, నీ వ్యక్తిగత సమస్యలను బట్టి కృంగిపోయి, అయ్యా ఒకటి పోయిన తర్వాత ఒకటి, నేను ఈ సమస్యకు సొల్యూషన్ వచ్చింది అనుకుంటే మరొక సమస్య, కుమారుడు మారటం లేదు, కుమార్తె మారటం లేదు, భయంకరమైనటువంటి పాప శాప బ్రతుకుల్ని జీవిస్తున్నారు. కుమారుడి కుటుంబం కట్టబడలేదు, కుమార్తె కుటుంబం కట్టబడలేదు. ఒకవేళ కట్టబడినా సరే వాళ్ళకి సరి అయినటువంటి మరి సఖ్యత లేదు, వారి మధ్య సరి అయిన రిలేషన్ లేదు, ఇంకా పిల్లలు కలగలేదు. కోడలు చూస్తే భయంకరమైన పరిస్థితుల్లో వ్యాధిగ్రస్తురాలై ఉంది, పిల్లలు ఉన్నారు అంటూ కుమిలిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. భార్యలు మారక భర్తలు, భర్తలు మారక భార్యలు ఏడ్చి 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 కుటుంబాల కోసం, సంఘాల కోసం, సేవకులండి ప్రత్యేకంగా సంఘాల కోసం ఏడ్చి 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 సేవకులు నలిగిపోతున్నారండి. అయ్యా, ఈ కుటుంబాన్ని రక్షించు, రక్షించు, వీరికి మారు మనసు ఇవ్వు, వీరి బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి, బ్యాడ్ రిలేషన్స్ నుంచి విడిపించయ్యా, విడిపించయ్యా, విడిపించయ్యా అని సేవకుడా ఏడ్చి 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 అలసిపోయావని, సేవకురాలా ఏడ్చి ఏడ్చి అలసిపోయావని, కన్నీరు కార్చి కార్చి అలసిపోయి ఇక ఏడవకు. ఇక ఎన్నటికీ కన్నీళ్లు విడువవు. ఇక ఎన్నటికీ నో మోర్ వీప్. ఇక నువ్వు వీప్ నో మోర్. యూ నో మోర్ వీప్. ఇక నువ్వెన్నటికీ కూడా కన్నీళ్లు వీడు. దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం దయచేసి మనపూర్వకంగా, హృదయపూర్వకంగా మీరు రిసీవ్ చేసుకోండి. ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ స్తుతి చేస్తూ ఉండండి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండండి, క్రమం కలిగి బైబిల్ చదవండి, ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుణ్ణి ఘనంగా ఏది చేసినా ఏది చెయ్యకపోయినా, నేను అడిగింది పొందుకున్నా పొందుకోకపోయినా నీవే నాకు ఆధారం ప్రభా అంటూ దేవుణ్ణి స్తుతించండి, ఘనపరచండి, మహిమపరచండి. దేవుణ్ణి జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. అంటే నువ్వు ఇక కన్నీళ్లు విడువవంటే అంత అద్భుతాలు నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. ఇంటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి, ఏడ్చి 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 అలసిపోయిన హన్నాను నువ్వు జ్ఞాపకం చేసుకొని పన్నెంటి బిడ్డనిచ్చావయ్యా. ఈ రోజు ఏడ్చి ఏడ్చి అలసిపోతున్న సేవకులకి మీరు మంచి సంఘాలను ఇవ్వబోతున్నారు, మంచి ఆత్మీయుల్ని ఇవ్వబోతున్నావు, మంచి విశ్వాసుల్ని ఇవ్వబోతున్నావు, మంచి సమృద్ధి సంఘంలో నింపబోతున్నావు, సంఘాన్ని ప్రజ్వలింప చేయబోతున్నావు, వృద్ధి చేయబోతున్నావు, ఆశీర్వదింపబోతున్నావు, క్షేమం ఇవ్వబోతున్నావు. అటు విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నామయ్యా. మా జీవితంలో మేము ఏమి మరచినా, ఏమి మరవకపోయినా నేను స్తుతించుట, గణపరచుట, ఆరాధించుట, నీ సహవాసం చేయట, ప్రార్థన చేయటం మేము మరువకుండా స్థిరపడదుము గాక యేసునామములో. ఇది జరుగును గాక, ఇది జరుగును గాక. ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో, ప్రతి బిడ్డలో, ప్రతి వ్యక్తిగత జీవితంలో ఇది స్థిరపడును గాక. భారతదేశాన్ని దీవించండి అయ్యా, తెలుగు రాష్ట్రాలను దీవించండి, వ్యక్తిగత జీవితాలను దీవించండి. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ, బ్యాడ్ రిలేషన్స్, బ్యాడ్ హ్యాబిట్స్ క్యాన్సిల్ చేస్తున్నాను వేస్తున్నాము. ఇది మేము పొందుకోవాలా, ఈ విడుదల మాకు కావాలా వేస్తున్నాము. మీరు చేస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా.
చిన్న బిడ్డలను ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ రోజు బర్త్‌డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టూ కూడా మీ కాపుదల ఉంచండి. మా ప్రయాణాల్లో తోడుగా ఉండమని, ఎన్నిక లేని మమ్మల్ని నిత్యము నీ కాపుదలలో భద్రపరిచి, నీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్. 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 ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.